ఇవాళ మార్నింగ్ లేవగానే వార్డ్రోబ్ లో ది బెస్ట్ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను. మ్యాచింగ్ ఇయర్ టాప్స్, మ్యాచింగ్ చెప్పల్, A to Z అనమాట. అన్ని మ్యాచింగ్. ఎందుకు జయశ్రీ అంటే ఇవాళ చాలా స్పెషల్. ఎందుకు అంటే నా ఫ్రెండ్స్ అందరితో నేను ఫస్ట్ టైం హాస్టల్లో కూర్చొని చూసిన సినిమా అనమాట LBW. ఆ సినిమా డైరెక్టర్ అండ్ ది ఫేమస్ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ మికీ జే మేయర్ అండ్ ఆఫ్ కోర్స్ హ్యాండ్సమ్ పర్సన్ ఇప్పుడు నా పక్కన ఉన్నారు. నాకు తెలుసు మికీ జే మేయర్ ఫస్ట్ నుంచి కొంచెం షై పర్సన్ అనమాట. నేనేమో ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటాను. సో ఈ రోజు తెలిపోతుంది నా సైలెన్స్ విన్ అవుతుందా, అంటే మికీ జే మేయర్ గారి సైలెన్స్ విన్ అవుతుందా, లేకపోతే నేను ఎక్కువ మాట్లాడుతూనే ఉంటానా ఇలాగా అన్నది. ఆ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇవాళ మన రేడియో మిర్చిలో చందమామ కథల్లోంచి ది ఫేమస్ సాంగ్ లాంచ్ కాబోతుంది అనమాట. ఏమంటారు ప్రవీణ్ గారు మరి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ ద కూల్ చాక్లెట్. రేడియో నుంచి వచ్చేది ఫస్ట్ అందుకేనండి. ఐ లవ్ ద కూల్ చాక్లెట్. మధ్య లంచ్ కూడా చేయకుండా వచ్చాను. And definitely Jayashree is looking beautiful. Thank you. So చందమామ నుంచి టైటిల్ సాంగ్ లాంచ్ చేద్దాం ఈరోజు. లాంచ్ చేద్దాం, కాకపోతే కాసేపు వెయిట్ చేయాలన్నమాట. మికీ జే మేయర్ గారు కూడా కొంచెం ఫ్రీ అవ్వాలి కదా అండ్ బోల్డ్ విషయాలు చెప్పాలి కదా. ప్రవీణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు అసలు స్టార్ట్ అయింది డైరెక్టర్ అవ్వాలి మీరు ఖచ్చితంగా అని చెప్పి? It's a life changing decision. Okay. It will not happen overnight and it will not happen ఏదో సినిమాలో చూపించినట్టు పైనుంచి ఏదో లైట్ కనబడింది ఇక్కడ నేను బ్యాగ్ సర్దేసుకొని యూఎస్ లో ఫ్లైట్ ఎక్కిందే వచ్చాను, అలా కాదు. బట్ ఇట్ హ్యాపెండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. అంటే IBM లో జాబ్ చేశాను. అంటే ఏం చేసినా ఒక పాయింట్కి వచ్చేసరికి స్టేల్ వచ్చేస్తుంది అండ్ ఇట్ డజంట్ ఎక్సైట్ యూ యాజ్ మచ్. చేసిన పని ఇప్పుడు 10 సినిమాలు డైరెక్ట్ చేసే 11వ సినిమాకి బోర్ కొట్టొచ్చాము. So at that point, if you're still doing it, you're just doing it for money or for you're compromising. So I didn't want to compromise. So I wanted to explore something new. So అసలు ఎందుకు ఆ టైటిల్ ని పెట్టాలి అనుకున్నారు? సో చందమామ కథ ఎగ్జాక్ట్లీ అదే ఫీలింగ్. ఆ ఫీలింగ్ తీసుకురావాలనే టైటిల్ పెట్టింది. సో ఇట్స్ లైక్ అమ్మమ్మ గుర్తు రావాలి, నాయనమ్మ గుర్తు రావాలి, తాతయ్యలు గుర్తు రావాలి. బట్ అగైన్ ఈ స్టోరీస్ చందమామ కథలు అని అంటే ఇవేవో రాజుల కథలు, గుర్రాలు, బేతాళుడు, విక్రమార్కుడు కాదు. దీస్ ఆర్ స్టోరీస్ ఆఫ్ రెగ్యులర్ పీపుల్. మీ కథ, నా కథ, మికీ కథ. సో ఇది అందరి కథలు అనమాట. సో ఒక సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు మనం లెఫ్ట్ కి రైట్ కి చూస్తే మన చుట్టుపక్కల కనబడే జనాల కథలే చందమామ కథలు. ఓకే, మరి ఈ టైటిల్ వినగానే మికీ గారు ఏదో ఒక ఈ థీమ్ లో వెళ్ళాలి లేకపోతే ఆ థీమ్ లో వెళ్ళాలి అనేసి ఏమైనా అనుకున్నారా టైటిల్ వినగానే లేకపోతే స్టోరీ వినగానే? Yeah, of course. I mean, this movie was shot first, and then I saw the visuals, and then I decided what song should be created for this movie. So, of course, it's such a nice title, Chandamama Kathalu, and I made the song after. In fact, this movie only had one song or two songs, I guess. Initially, yeah. Okay. But then after watching the visuals, we thought that there should be more songs. So of course, మికీ జే మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు అంటే మాకు ఎక్కువ పాటలు కావాల్సిందే మాకైతే. As of now, there are 4 songs. As of now, yeah. So ఇంకా యాడ్ అవుతాయా? There might be one song added. Super. But yeah, as of now 4. Okay. And ఏదైనా ఒకటి మా కోసం మీ ఫేవరెట్ సాంగ్ మెల్లగా అది? No, I think it's people didn't even listen to the song. So once they are familiar with it, probably next time I'll sing. Okay. So I just saw the movie and I just went with the flow and just made the songs. Actually, after I saw the movie, I made the songs, and the score just goes. It's just a new experience for me, and it just goes with the script. So there's no fixed thing that okay, now this couple so make a music for them, now this guy. So 8 stories పెట్టి ఎందుకు అంత కష్టపడి అలా డిఫరెంట్ గా చేయాలనే థాట్ ఎలా వచ్చింది మీకు అసలు? Well, that's the fun in it. Okay. So there should be a challenge కదా. ప్రాజెక్ట్ చేస్తున్నట్టు దానికి ఒక ఛాలెంజ్ ఉండాలి. 8 స్టోరీస్ ని స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది అనేది ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. 8 స్టోరీస్ అంటే అగైన్ బ్యాక్ టు బ్యాక్ స్టోరీస్ ఉన్నాయి. ఒక స్టోరీ అయిపోయి ఇంకో స్టోరీ అలా ఉండదు. అలా ఉంటే కిక్కే ఉండదు. సైమల్టేనియస్ గా ప్యారలల్ గా రన్ అవుతుంది. సో ఒకే కథ నడుస్తుంటుంది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. బట్ అగైన్ ఎవ్రీథింగ్ హ్యాస్ అన్ ఇంటర్లింక్డ్ ఒక అండర్ కరెంట్ లో లింక్ అయి ఉంటాయి స్టోరీస్. So that climax kuda there will be like 3 different climaxes for the film.
3 different climaxes. ఒక్క సినిమా 8 స్టోరీలు 3 క్లైమాక్స్. వామ్మో, ఇక్కడ మ్యాథమెటిక్స్ ఎక్కువైపోయింది మాకు. చందమామ కథలు 8 స్టోరీస్ లో ఒక స్టోరీ. ఒక స్టోరీ అంటే ద మోస్ట్ గ్లామరస్ స్టోరీ గురించి మాట్లాడము. స్టోరీ లక్ష్మీ మంచు గారు చేసిన స్టోరీ. నాకు ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. ఇంకా ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు నేను. ఓకే, అడగండి, పర్వాలేదు. తొందర ఎక్కువ అన్నమాట. సో మిగతా సినిమాల్లో కంటే కూడా లక్ష్మి గారు ఈ సినిమాలో చాలా గ్లామరస్ గా ఉన్నారు. గ్లామరస్ గా లేకపోతే అప్పుడు నేను భయపడేవాడిని. సో గ్లామరస్ గా ఉండాలి, ఎందుకంటే బికాస్ షీఈస్ ప్లేయింగ్ an ex-supermodel in the film. Okay. Ex-supermodel. She's been, she was a supermodel 10 years ago. But some kritam, she was India's top model. Okay. 10 years tarvata. So now she's like in that what's going on with my career and the point. Right. So she still has that glamour thing going on. So one thing that repeats with Mickey is, ఆడియో లాంచ్కి రమ్మని కానీ రేడియో స్టేషన్కి వచ్చి లాంచ్ చేయడానికి కానీ ఐ హ్యావ్ టు బెగ్ హిమ్ అన్నమాట. సో ఐ ఆల్మోస్ట్ థింక్ దట్ హీస్ మై సెకండ్ వైఫ్. So I have to little is Mickey, please, you have to come here, you have to be there. And I never told her, he doesn't know that he's got a big fan following. ఈ రోజు నేను చూసిన తర్వాత అర్థమవుతుంది. కళ్యాణి పాడిన పాట అండ్ అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాసిన పాట అన్నమాట. రెడీ 5 4 3 2 1 here it goes. కలని ఇలని కలిపిన వారధులు కలిమి లేమి కరిగిన సుధలు ఎప్పుడేమైనా తరగని సంపదలు ఇప్పుడే భూమిలో ఇవి జనపదులు చందమామ కథలు సాటి వారి ఎదలు దాచు మేడలు చందమామ కథలు వారి వీరి సొదలు తమ పునాదులు. కృష్ణుడు స్టోరీ చెప్పాలంటే ఇట్స్ ద మోస్ట్ కామికల్ ఆఫ్ ఆల్ ద స్టోరీస్ అనమాట. 29 ఏళ్ళు వచ్చేస్తుంటాయి, ఇంకొక ఫ్యూ మంత్స్లో 30 వచ్చేస్తున్నాయి. 30 వచ్చేలో పెళ్లి చేసుకోవాలి. సో 30 వచ్చేలో పెళ్లి చేసుకోకపోతే అసలు జన్మలో పెళ్ళి అవ్వదు అని ఒక ఫిక్సేషన్ ఉంటాడు. సో హీస్ లైక్ హీ గెట్స్ నైట్ మేర్స్ అనమాట. సో పెళ్ళి అయిపోతుంది. సో హీ డస్ ఎవ్రీథింగ్ టు గెట్ మ్యారీడ్. యాక్చువల్లీ మీరు 30 years పెళ్లి అనే కాన్సెప్ట్ చెప్పగానే ఫ్యూ ఫ్రెండ్స్ నాకు ఉన్నారనమాట కొంతమంది, వెంటనే వాళ్ళ మైండ్ లోకి స్ట్రైక్ అయ్యారు. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఎవ్రీబడి చాలా మంది పెళ్లి కోసం పాపం చాలా ఫైట్ చేస్తారు. 30 years వచ్చేస్తాయి కానీ ఇంకా పెళ్లి చేసుకోరు. నా ఫ్రెండ్స్ ఇప్పుడు కనుక వింటుంటే రేడియో రేపు నాకు అయిపోతుంది. ఇట్స్ యూజువల్ అది. 25 వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తూ ఉంటారు. 25కి ఏంటంటే ఇంకా నేను చాలా జీవితం చూడాలి, అప్పుడే వద్దాను. 27 వచ్చేస్తాయి. రాగానే కొంచెం టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ పెళ్లి సంబంధాలు చూస్తున్నారని అడుగుతారు. ఇంట్లో అదే మా చూస్తున్నాం రా అంటే. కానీ అప్పటికి మన పర్సనాలిటీస్ మారిపోతాయి కాబట్టి దొరకరు తొందరగా. 28 వస్తుంది, 29 వచ్చేసరికి డెస్పరేషన్లో ఉంటాం అన్నమాట. సో 30 హిట్ అయ్యే లోపు ఎవరు దొరికితే వాళ్ళు పెళ్లి చేసుకుందాం అనే పాయింట్లో వచ్చేస్తారు. I wish there was a music composer story also in the movie. డెఫినెట్ గా మ్యూజిక్ కంపోజర్ స్టోరీ ఉంటుంది చందమామ కథలు Volume 2లో.